హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అనేది అయితే చూద్దాం. మొట్టమొదటిగా 4th వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. Reliance Power has appointed Neeraj Parak as its executive director and CEO. Reliance Power సంస్థ తన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నీరజ్ పరాక్ అయితే నియమించింది. అఖిల్ గుప్తా అపాయింటెడ్ as the చైర్మన్ ఆఫ్ భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్. భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చైర్మన్ గా అఖిల్ గుప్తా అయితే నియమించారు. ఆయుష్మాన్ ఖురానా అపాయింటెడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఫిక్కీ ఫ్రేమ్స్ 25th యానివర్సరీ ఎడిషన్. ఫిక్కీ ఫ్రేమ్స్ 25వ వార్షికోత్సవ ఎడిషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఆయుష్మాన్ ఖురానా అయితే నియమితులయ్యారు. జితేంద్ర పాల్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ద ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో భారత కొత్త రాయబారిగా జితేంద్ర పాల్ సింగ్ అయితే నియమితులయ్యారు. సహస్ర సేమవల్ చీఫ్ అమృత్ మోహన్ గెట్స్ ద ఎడిషనల్ చార్జ్ యాజ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్. సహస్ర సేమవల్కి ఆల్రెడీ చీఫ్ గా ఉన్న అమృత్ మోహన్ గారికి అదనంగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ యొక్క డైరెక్టర్ జనరల్ గా కొత్త పర్సన్ అపాయింట్ అయ్యేదాకా ఈయనకి ఛార్జ్ అయితే ఇచ్చారు. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ హ్యాస్ అపాయింటెడ్ దేశీ నాయుడు యాజ్ ఇట్స్ ఫస్ట్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వేదాంత రిసోర్స్ లిమిటెడ్ కంపెనీ తన మొట్టమొదటి CEOగా దేశీ నాయుడుని అయితే నియమించింది. మారుతి సుజుకి కంపెనీ రీఅపాయింటెడ్ ద హిసాచి టెకూచి యాజ్ MD అండ్ CEO. మారుతి సుజుకి కంపెనీ MD అండ్ CEO గా హిసాచి టెకూచిని అయితే తిరిగి నియమించింది. రాజేష్ నిర్వాణ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. మనకి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా రాజేష్ నిర్వాణ్ అయితే నియమించారు. సో మరి స్టార్టింగ్ లో అమృత్ మోహన్ అని చెప్పారు, ఇప్పుడు రాజేష్ నిర్వాణ్ అని చెప్తున్నారంటే మనకి ఈయన అపాయింట్ అయ్యే లోపల మనకి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో మనకి సహస్ర సేమపాల్ అమృత్ మోహన్ ప్రసాద్ గారికి అయితే ఛార్జ్ ఇచ్చారు. సో ఆయన తర్వాత అప్పుడు మనకి ఫ్రెష్ గా రాజేష్ నిర్వా గారిని అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జనవరి 4th వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కార్ 2025 ఫర్ ఇట్స్ ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్ విపత్తు నిర్వహణలో విశేషమైన సహకారాన్ని అందించినందుకు ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కార్ 2025 అయితే అందుకోవడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హానర్ విత్ ద మహారాజా హరిసింగ్ అవార్డ్. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకి మహారాజా హరిసింగ్ అవార్డుతో సత్కరించబడడం జరిగింది. అనుజా, ఏ షార్ట్ ఫిలిం ప్రొడ్యూస్డ్ బై ద ప్రియాంక చోప్రా అండ్ గుణిత్ మొంగా హ్యాస్ ఎర్న్డ్ ఏ నామినేషన్ ఫర్ ద బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం అట్ ద 97th అకాడమీ అవార్డ్. ద ఫిలిం డైరెక్టెడ్ బై ద యాడమ్ జీ గ్రేవ్స్. ప్రియాంక చోప్రా మరియు గుణిత్ మొంగా నిర్మించిన చిన్న షార్ట్ ఫిల్మ్ అయిన అనుజా అనే చిత్రం 97వ అకాడమీ అవార్డులో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కోసం నామినేట్ అయితే చేయబడింది. ఈ చిత్రాన్ని ఆడమ్ జే గ్రేవ్స్ అయితే దర్శకత్వం వహించారు. దూరదర్శన్ ఇండియా నేషనల్ బ్రాడ్కాస్టర్ హ్యాస్ బీన్ హానర్ విత్ ఎన్ అవార్డ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ మీడియా కేటగిరీ ఫర్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ క్యాంపెయిన్ ఆన్ వాటర్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద లోక్సభ ఎలక్షన్. లోక్సభ ఎన్నికలు 2024 సమయంలో వాటర్ అవగాహన మరియు విద్యపై విశిష్టమైన ప్రచారానికి గాను దూరదర్శన్ భారతదేశ జాతీయ ప్రసార సంస్థ ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో అవార్డుకి అయితే మనకి ఎన్నుకోవడం అయితే జరిగింది. లపాటా లేడీస్ బ్యాగ్స్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం నామినేషన్ ఎట్ జపాన్ అకాడమీ ఫిలిం ప్రైజ్ 2024. లపాటా లేడీస్ అనే చిత్రం జపాన్ అకాడమీ ఫిలిం ప్రైజ్ 2024లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రానికి అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జనవరి 4th వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. ICC 2024 అవార్డ్స్ అనౌన్స్ చేసింది. దీంట్లో చాలా అవార్డ్స్ ఉంటాయి, కొన్ని ముఖ్యమైనవి మన ఇండియన్ గెలుచుకున్నవి అయితే చూద్దాం. ICC ఉమెన్ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసరికి న్యూజిలాండ్ ప్లేయర్ అయిన మేలీ కేర్. ICC మెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ హర్షదీప్ సింగ్ ఇండియన్ ప్లేయర్. ICC ఉమెన్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి మాందనా. ICC మెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఒజమతుల్లా ఒమర్జై ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. ICC మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ జస్ప్రీత్ బుమ్రా. ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కూడా జస్ప్రీత్ బుమ్రా ఇండియా అయితే గెలుచుకోవడం జరిగింది.
ఓకే, ఇందులో మనకి ఇప్పుడు చెప్పుకున్న వాటిలో మనకి 2 తప్ప మిగతా అన్ని కూడా ఇండియన్స్ గెలుచుకున్నారు. ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి. కుదిరితే మీకు పీడిఎఫ్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఐసీసీ మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా మేలీ కేర్ న్యూజిలాండ్ ప్లేయర్, పురుషుల ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా హర్షదీప్ సింగ్ ఇండియా, ఐసీసీ మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ స్మృతి మాంద్రా, పురుషుల వన్డే క్రికెటర్ ఇయర్ అజమతుల్లా ఒమర్ జాయ్ ఆఫ్ఘనిస్తాన్, ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా, పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ ప్లేయర్ కి అయితే రావడం జరిగింది. లోగో అండ్ మస్కట్ అన్వీల్డ్ ఫర్ 23rd నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025, 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 కోసం లోగో మరియు మస్కట్ అయితే ఆవిష్కరించారు. దినేష్ కార్తిక్ బికమ్ ద ఇండియా టాప్ వికెట్ కీపర్ రన్ స్కోరర్ ఇన్ టీ20. దినేష్ కార్తిక్ టీ20 క్రికెట్ లో భారత వికెట్ కీపర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా అయితే నిలిచాడు. స్టీవ్ స్మిత్ జాయిన్స్ ద ఎలైట్ 10,000 రన్ క్లబ్ ఇన్ టెస్ట్ క్రికెట్. స్టీవ్ స్మిత్ టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగుల క్లబ్ లో చేరిన ఎలైట్ ఆటగాడిగా నిలిచాడు. మనూష్ అండ్ దియా చిటాలే విన్స్ ద 2025 నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సింగిల్స్ టైటిల్. మనూష్ మరియు దియా చిట్లే 2025 జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో సింగిల్స్ టైటిల్ అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ ఉమెన్ హాకీ ఇండియా లీగ్ టైటిల్ ని ఒడిస్సా వారియర్స్ గెలుచుకుంటే రన్నర్ గా సుర్మా హాకీ క్లబ్ అయితే నిలిచింది. ఓకే, మొట్టమొదటి మహిళల హాకీ ఇండియా లీగ్ టైటిల్ విజేత ఒడిస్సా వారియర్స్, రన్నర్ సుర్మా హాకీ క్లబ్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ని మనకి రీసెంట్ గా ఫినిష్ అవడం జరిగింది కదా. ఇందులో టేబుల్స్ లో లడాక్ అయితే మనకి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో అగ్రస్థానంలో నిలిచిన టీం ఏది అంటే మనకి లడాక్ టీం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 38th నేషనల్ గేమ్స్ ఇన్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 38వ జాతీయ క్రీడలను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో అయితే ప్రారంభించారు. ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే రీసెంట్ గా ముగిసింది. దీన్ని ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇండియా రన్నర్ గా నిలిచింది. ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఆస్ట్రేలియా, రన్నర్ ఇండియా. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఇనియన్ పన్నీర్ సెల్వం క్లించ్డ్ ద 9th జోహార్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ఇన్ మలేషియా. భారత గ్రాండ్ మాస్టర్ ఇనియన్ పన్నీర్ సెల్వం మలేషియాలో జరిగిన 9వ జోహార్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్ అయితే గెలుచుకున్నాడు. మైకేల్ క్లార్క్ ఇండక్టెడ్ ఇంటూ ద ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్. మైకేల్ క్లార్క్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ హాల్ ఆఫ్ ఫేమ్ లో అయితే ప్రవేశించారు. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ జానిక్ సిన్నర్, ఉమెన్స్ సింగిల్ మ్యాడిసన్ కీస్. ఓకే, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్, మహిళా సింగిల్స్ విజేత మ్యాడిసన్ కీస్. Arshdeep Singh surprised the Yuzvendra Chahal to become India's highest wicket taker in T20 with 97 wickets in 61 matches. హర్షదీప్ సింగ్ 61 మ్యాచ్ల్లో 97 వికెట్లు తీసి యుజ్వేంద్ర చాహల్ ను రికార్డును మనకి అధిగమించి అత్యధిక వికెట్ తీసిన ఆటగాడిగా అయితే నిలిచాడు. ఇండియా ఈజ్ సెట్ టు హోస్ట్ ద ప్రెస్టీజియస్ ఫీడే చెస్ వరల్డ్ కప్ 2025. భారతదేశం 2025 ఫీడే చెస్ వరల్డ్ కప్ ను అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్ టు హోస్ట్ ద ఫస్ట్ ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్. గుజరాత్ లో మొట్టమొదటి ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ అయితే మనకి జరగనుంది. నెక్స్ట్ జనవరి మంత్ లో 4th వీక్ లో ఉన్న ఇండిసెషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. టాటా టాప్స్ ఇండియా అండ్ యాపిల్ లీడ్స్ గ్లోబల్లీ ఇన్ 2025 బ్రాండ్ ర్యాంకింగ్స్ 2025. బ్రాండ్ ర్యాంకింగ్ లో టాటా కంపెనీ భారతదేశంలో అగ్రస్థానంలోను, యాపిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. Microsoft Satya Nadella tops the HSBC Hurun Global India List 2024. మైక్రోసాఫ్ట్ CEO సత్య నదెల్లా 2024 HSBC హురున్ గ్లోబల్ ఇండియాస్ లిస్ట్ లో అగ్రస్థానంలో నిలిచారు. ఇండియా ర్యాంక్స్ 4th in the Global Firepower Index 2025. US, రష్యా, చైనా ఆర్ ఇన్ ద టాప్ 3 ప్లేసెస్. భారతదేశం 2025 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో 4వ స్థానంలో నిలిచింది. అందులో అమెరికా అగ్రస్థానం, రష్యా సెకండ్ ప్లేస్, చైనా థర్డ్ ప్లేస్ లో నిలిస్తే ఇండియా ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో 4వ స్థానంలో నిలవడం జరిగింది. జనవరి 4వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. వింగ్ కమాండర్ రిటైర్డ్ డాక్టర్ కె రామచంద్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 82. వింగ్ కమాండర్ రిటైర్డ్ డాక్టర్ కె రామచంద్ 82 ఏళ్ల వయసులో చనిపోయారు. నరేంద్ర చాపల్గాంకర్, ఈ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ బొంబాయి హైకోర్ట్ అండ్ రెనౌడ్ ఆథర్ పాస్డ్ అవే. బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు ప్రఖ్యాత రచయిత నరేంద్ర చాపలాంకర్ గారు కన్నుమూశారు. రెనౌడ్ స్కల్ప్చర్ లతికా కత్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 76. ప్రఖ్యాత శిల్పైన లతికా కత్ గారు కూడా 76 ఏళ్ల వయసులో చనిపోయారు.
నెక్స్ట్ జనవరి 4th వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. India has officially becoming an observer state in the Eurodrone program led by the Airbus Defence and Space and involving Germany, France, Italy and Spain. భారతదేశం ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఆధ్వర్యంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ తో పాలు పంచుకుంటున్న యూరోడ్రోన్ ప్రోగ్రామ్ లో అధికారికంగా ఒక ప్రాసంబక రాష్ట్రంగా అయితే నిలవడం జరిగింది, అబ్జర్వర్ స్టేట్ గా. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్లాగ్డ్ ఆఫ్ సంజయ్ ద బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఫ్రమ్ ద సౌత్ బ్లాక్ న్యూఢిల్లీ. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుండి సంజయ్ ది బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ను జెండా ఊపి ప్రారంభించారు. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇష్యూడ్ ద ఆపరేషన్ సర్ద్ హవా అలాంగ్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఆపరేషన్ సర్ద్ హవాను అయితే ప్రారంభించాయి. నెక్స్ట్ జనవరి 4th వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. Birla Institute of Management Technology has introduced the BIM coin, a blockchain-powered digital currency designed to create a secure, transparent, efficient system for transactions within the campus. BIMTech, Birla Institute of Management Technology వచ్చేసరికి BIM coin అనే బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టింది. ఇది క్యాంపస్ లో లావాదేవీల కోసం సురక్షితమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించడానికి అయితే రూపొందించబడడం జరిగింది. Alibaba company unveiled the AI model Quinn 2.5, claim it surpasses DeepSeek and ChatGPT and Llama. ఓకే, ఆలీబాబా మనకి ఈ చైనా కంపెనీ ఉంది కదా, రీసెంట్ గా మనకి DeepSeek ని మీరు వినే ఉంటారు న్యూస్ లో. ChatGPT కన్నా ఎక్కువ యాప్ స్టోర్ లో మనకి డౌన్లోడ్స్ లో అయితే నెంబర్ 1 అయితే రావడం జరిగింది. దీంతో మనకి షాక్ మార్కెట్ కూడా అప్పుడు క్రాష్ అవడం జరిగింది DeepSeek అనౌన్స్మెంట్ తో. ఓకే, సో ఈ ఆలీబాబా కంపెనీ కూడా ఇప్పుడు DeepSeek, ChatGPT మరియు లామా కంపెనీల కన్నా మంచిగా మనకి పర్ఫామ్ చేసే ఏ మోడల్ అయిన క్విన్ ని లాంచ్ చేసినట్లుగా మనకి చెప్పడం జరిగింది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద NVS-2 మార్క్స్ ద 100th మిషన్ ఫ్రమ్ శ్రీహరికోట. ఇస్రో NVS-2 ను ప్రారంభించడం జరిగింది. ఇది శ్రీహరికోట నుండి జరిగిన 100వ మిషన్ కి అయితే గుర్తింపు పొందుతుంది. ఇండియా టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ హ్యూమన్ సబ్మెర్సిబుల్ అండర్ ద డీప్ ఓషన్ మిషన్. భారతదేశం డీప్ ఓషన్ మిషన్ మొట్టమొదటి మానవ సబ్మర్సిబుల్ అయితే మనకి ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. Pune, Maharashtra has witnessed the sudden increase in cases of Guillain-Barré syndrome, a rare but serious neurological disorder. పూణే మహారాష్ట్రలో గులియన్ బరే సిండ్రోమ్ అనే అరుదైన గంభీరకమైన న్యూరలాజికల్ వ్యాధి కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల అయితే మనకి గమనించడం జరిగింది. On January 25th, M. Mohan was appointed as the director of ISRO Liquid Propulsion System Center in Thiruvananthapuram. 2025 జనవరి 25న ఎం మోహన్ ను ఇస్రో యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కు తిరువనంతపురంలో ఉన్న డైరెక్టర్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ సమిట్స్ 4వ వారం, జనవరి 4వ వారంలో ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. ఇండియా టు హోస్ట్ 28th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఇన్ 2026. భారతదేశం 2026లో 28వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించనుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ వార్తలు జనవరి 4వ వారంలో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ విత్డ్రాస్ యుఎస్ ఫ్రమ్ ప్యారిస్ అగ్రిమెంట్ అగైన్. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికాను ప్యారిస్ ఒప్పందం నుండి ఉపసంహరించుకోవడం జరిగింది. On January 17, నైజీరియా అఫీషియల్లీ బికమింగ్ ఏ పార్ట్నర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్ 2025. 2025 బ్రిక్స్ లో మనకి జనవరి 17 నైజీరియా దేశం అధికారికంగా భాగస్వామ్య దేశంగా అయితే జాయిన్ అయింది. యాలా గ్లాసియర్ ఇన్ నేపాల్ సెట్ టు వానిష్ బై 2040 డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. నేపాల్లో యాలా గ్లాసియర్ 2040 నాటికి వాతావరణ మార్పుల కారణంగా పూర్తిగా అయితే మాయమవుతుంది. January 20, ఉషా వాన్స్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ అండ్ హిందూ సెకండ్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. జనవరి 25న ఉషా వాన్స్ భారతీయ మొట్టమొదటి అమెరికన్ మరియు హిందువు, యునైటెడ్ స్టేట్స్ యొక్క 2వ మహిళగా ఎన్నికవ్వడం ద్వారా చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. సెకండ్ లేడీ అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ని సెకండ్ లేడీ అని అయితే అంటారు అమెరికాలో. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్లీ చేంజ్డ్ ద నేమ్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో టు గల్ఫ్ ఆఫ్ అమెరికా. ట్రంప్ పరిపాలన అధికారికంగా మెక్సికో గల్ఫ్ పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చింది. ఓకే, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా అయితే మార్చారు. January 23rd, Thailand becoming the first Southeast Asian nation to legalize same-sex marriage, marking the significant victory for LGBTQ+ rights in the region. జనవరి 23, 2025న స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొట్టమొదటి ఆగ్నేయేషియా దేశంగా థాయిలాండ్ నిలిచింది. ఇది ప్రాంతంలో LGBTQ హక్కుల కోసం గణనీయ విజయాన్ని అయితే సాధించడం జరిగింది.
US has suspended all US aid funding to Bangladesh as part of 90-day global review of foreign and initiated by the Donald Trump. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన 90 రోజుల గ్లోబల్ రివ్యూ ప్రకారంగా బంగ్లాదేశ్కి ఏదైతే అమెరికా ఇస్తున్న ఎయిడ్ ఉందో యుఎస్ ఎయిడ్ అనేది నిధులు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశారో. అలెగ్జాండర్ లుకాషెంకో has been re-elected as the Belarus president for the 7th term. అలెగ్జాండర్ లుకాషెంకో బెలారస్ అధ్యక్షుడిగా ఏరోసారి తిరిగి ఎన్నికయ్యారో. DeepSeek AI surprises ChatGPT and US App Store. DeepSeek AI రీసెంట్ గా న్యూస్ లోకి రావడం జరిగింది కదా. ఇది US యాప్ స్టోర్ లో ChatGPTని అధిగమించి దీనికన్నా ఎక్కువ మనకి ఫాలోవర్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఓకే, ఎక్కువ ఇన్స్టాల్స్ అనేవి. ఇండియా అండ్ ఒమెన్ ఆర్ స్ట్రెంథనింగ్ దేర్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ బై అమెండింగ్ దేర్ ట్యాక్స్ ట్రీటీ అండ్ యాక్సిలరేటింగ్ డిస్కషన్స్ ఆన్ ద కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. భారత్ మరియు ఒమెన్ దేశాలు పన్ను ఒప్పందాన్ని సవరించడం ద్వారా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు వేగవంతం చేయడం ద్వారా తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. డ్యూరింగ్ ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో visit to India in January, 5 memorandums of understanding were signed across 5 key areas: health, maritime security, traditional medicine, digital development and cultural exchange. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో జనవరిలో భారతదేశానికి పర్యటించారు కదా. ఆ సందర్భంగా ఆరోగ్యము, సముద్ర భద్రత, సాంప్రదాయ వైద్యము, డిజిటల్ అభివృద్ధి, సాంస్కృతిక మార్పిడి వంటి ప్రధాన విభాగాలు 5 మనకి మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ 5 ఒప్పందాలపైన సంతకం చేయడం జరిగింది. UAE President Sheikh Mohammed declared 2025 as Year of Community. UAE United Arab Emirates అధ్యక్షుడు షేక్ మహమ్మద్ 2025ని కమ్యూనిటీ సంవత్సరంగా ప్రకటించారు. మైకెల్ మార్టిన్ ఎలక్టెడ్ యాజ్ ద ఐరిష్ ప్రైమ్ మినిస్టర్. ఐరిష్ ప్రధానమంత్రిగా మైకెల్ మార్టిన్ ఎన్నికయ్యారు. జార్జియా డిక్లేర్ ద మలేరియా ఫ్రీ ఆఫ్టర్ డికేడ్ లాంగ్ బ్యాటిల్. దశాబ్దాల సుదీర్ఘ యుద్ధం తర్వాత జార్జియా దేశం మలేరియా రహిత దేశంగా అయితే ప్రకటించుకోవడం జరిగింది. నెక్స్ట్ జనవరి 4th వీక్ లో నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. యునెస్కో అండ్ మేటీ పార్ట్నర్ ఆన్ ఏఐ రెడీనెస్ అసెస్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏఐ సంసిద్ధత పైన యునెస్కో మరియు బీటీ అయితే భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. ధనంజయ శుక్లా has been elected as the president of Institute of Company Secretary of India for 2025 with Pawan G. Chandak as vice president. ధనంజయ శుక్లా 2025 కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగాను, పవన్ జీ చందక్ వైస్ ప్రెసిడెంట్ గాను ఎన్నికయ్యారు. సర్లా ఏవియేషన్ హ్యాస్ అన్వీల్డ్ ద శూన్య ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ టాక్సీ. సర్లా ఏవియేషన్ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ ఎయిర్ టాక్సీ శూన్యాన్ని అయితే ఆవిష్కరించింది. సెంటర్ హైక్స్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఆన్ జూట్, ప్రామిసెస్ 66.8% రిటర్న్ ఫర్ ఫార్మర్స్. కేంద్రం జనపనారపైన మినిమం సపోర్ట్ ప్రైస్ ను కనీస మద్దతు ధరను పెంచడం ద్వారా రైతులకు 66.8% రాబడిని అయితే వాగ్దానం చేసింది. ఇండోర్ అండ్ ఉదయ్పూర్ హ్యావ్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ 2 cities ఫ్రమ్ ఇండియా టు బి రికగ్నైజ్డ్ యాజ్ అగ్రిగేటెడ్ వెట్లాండ్ సిటీ అండర్ ద రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్. ఇండోర్ మరియు ఉదయ్పూర్ చిత్తడి నేలలపైన రామ్సర్ కన్వెన్షన్ కింద గుర్తింపు పొందిన వెట్లాండ్ నగరాలుగా గుర్తింపు పొంది భారత్ నుండి మొట్టమొదటి 2 నగరాలు కావడం ద్వారా చరిత్ర సృష్టించడం జరిగింది. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిట్స్ సీనియర్ సిటిజన్ హెల్త్ ప్రీమియం హైక్ టు 10% యాన్యువల్లీ. IRDAI ఇన్సూరెన్స్ సీనియర్ సిటిజన్ హెల్త్ ప్రీమియం పెంపును వార్షికంగా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, అది మాక్సిమం 10% కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకూడదని చెప్పి పరిమితిని అయితే విధించడం జరిగింది. గవర్నమెంట్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ 10,000 GI ట్యాగ్స్ బై 2030. ప్రభుత్వం 2030 నాటికి 10,000 GI ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ల లక్ష్యంగా అయితే సెట్ చేయాలని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ జనవరి 4వ వారంలో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న స్టేట్స్ న్యూస్ చూద్దాం. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ లాంచ్డ్ ద 10K యాన్యువల్ ఎయిడ్ స్కీమ్ ఫ్రమ్ లేబర్స్. ఛత్తీస్గఢ్ సీఎం కార్మికుల కోసం 10,000 వార్షిక సహాయ పథకాన్ని అయితే ప్రారంభించారు. కేరళ ఎన్హాన్స్డ్ ద డిజాస్టర్ ప్రిపేర్నెస్ విత్ లోకలైజ్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. కేరళ స్థానీకరించిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను విపత్తు సంసిద్ధత కోసం అయితే మెరుగుపరుస్తుంది. ద ప్యాంగ్సో పాస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ నాంపాంగ్, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ప్యాంగ్సో పాస్ ఇంటర్నేషనల్ పండుగ అనేది అరుణాచల్ ప్రదేశ్ లోని నాంపాంగ్ లో అయితే జరిగింది. నెక్స్ట్ జనవరి 4వ వారంలో ఉన్న మిస్లీనియస్ న్యూస్ చూద్దాం. The New Delhi World Book Fair hosted at Pragati Maidan, New Delhi is India's second oldest book fair after the Kolkata Book Fair.
న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో ఇటీవల న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ అయితే నిర్వహించడం జరిగింది. ఇది కోల్కతా బుక్ ఫేర్ తర్వాత భారతదేశంలో జరిగే రెండవ పురాతన పుస్తక ప్రదర్శన. ఓకే, కోల్కతా బుక్ ఫేర్ అనేది ఫస్ట్ లో ఉంటే ఇది మనకి న్యూఢిల్లీలో జరిగింది మనకి సెకండ్ ప్లేస్ లో అయితే ఉంటుంది. నగోబా జాతర is a tribal festival held in Kesalpur village, Indra Valley Mandal, Adilabad district, Telangana, India. It is the second biggest tribal carnival and celebrated by the Mizoram clan of Gond tribes for 10 days. నగోబో జాతర అనేది తెలంగాణలో జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జరిగే మనకి జాతర. ఇది గోండు తెగకు చెందిన మేసారం వంశం వాళ్ళు 10 రోజుల పాటు నిర్వహించే రెండవ అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా అయితే జరుపుకుంటారు. మీరు త్రిబుల్ సినిమాలో గోండు జాతి గురించి విన్నారు కదా, సో వాళ్ళు జరుపుకునే పండుగ అన్నమాట ఈ నగోబా జాతర అనేది. నాగాలాండ్ లాంచ్ ద చీఫ్ మినిస్టర్ మొబైల్ ఆపరేషన్ థియేటర్. నాగాలాండ్ ముఖ్యమంత్రి మొబైల్ ఆపరేషన్ థియేటర్ అయితే ప్రారంభించారు. December 2024 Archaeological Survey of India resumed the evacuations at the historic Buddhist complex in Ratnagiri, Odisha after 60 years. డిసెంబర్ 2024లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 60 ఏళ్ల తర్వాత ఒడిశాలోని రత్నగిరిలో చారిత్రక బౌద్ధ సముదాయంలో తవ్వకాలను అయితే పునఃప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ జనవరి 4వ వారంలో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 24 జనవరిన నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికా దినోత్సవం అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. 24 జనవరిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్, అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని 24 జనవరిని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఏఐ అండ్ ఎడ్యుకేషన్, ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. అలాగే 25 జనవరిన నేషనల్ వాటర్స్ డే, జాతీయ వాటర్ల దినోత్సవాన్ని 25 జనవరిని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. 25 జనవరిన నేషనల్ టూరిజం డే, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 25 జనవరిని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. 26 జనవరిన రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి స్వర్ణిం భారత్ విరసిత్ అవర్ వికాస్, అంటే గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. జనవరి 26న ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ, అంతర్జాతీయ స్వచ్ఛ శక్తి దినోత్సవాన్ని జనవరి 26న అయితే జరుపుకుంటాం. అలాగే 26 జనవరిన ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని 26 జనవరిని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి కస్టమ్స్ డెలివరింగ్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎఫిషియన్సీ, సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. 26 జనవరిన వరల్డ్ లెప్రసీ డే, ప్రపంచ కుష్టివ్యాధి దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి నెలలో ఎప్పుడైతే చివరి ఆదివారం లాస్ట్ సండే వస్తుందో ఆ రోజునైతే జరుపుకుంటాం. ఈ సంవత్సరం అయితే 26 జనవరిని అయితే జరుపుకోవడం జరిగింది. థీమ్ వచ్చేసరికి యునైటెడ్ యాట్ ఎలిమినేట్. 27 జనవరిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమరేటివ్ ఇన్ మెమరీ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ద హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ స్మారక దినోత్సవాన్ని 27 జనవరిని అయితే జరుపుకుంటాం. జనవరి 28న ఇండియా విల్ కమరేట్ ద 160th బర్త్ యానివర్సరీ ఆఫ్ లాలా లజపత్ రాయ్. భారతదేశం లాలా లజపత్ రాయ్ యొక్క 160వ జయంతిని అయితే మనకి జరుపుకోవడం జరిగింది జనవరి 28న. జనవరి 30న మ్యారిటైర్స్ డే లేదా షాహిదీ దివస్ అని కూడా అంటారు. మహాత్మా గాంధీ గారిని మనకి అసోసియేషన్ చేసిన జ్ఞాపకార్థంగా ఈ డేని అయితే జరుపుకుంటాం. ఓకే, జనవరి 30న షాహిదీ దివస్ లేదా మనకి మ్యారిటైర్స్ డే, మహాత్మా గాంధీ హత్య చేయబడిన ఈ రోజున అంకితాభావాన్ని స్మరించుకుంటూ ఈ రోజునైతే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇది జనవరి 4వ వారంలో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే మంత్లీ పీడిఎఫ్స్ అవైలబుల్ గా ఉంటాయి. మంత్లీ పీడిఎఫ్స్ లో వీక్లీ ఒక వీడియో చొప్పున టోటల్ గా మంత్లీ 4 వీక్స్ కి 4 టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్, అలాగే మంత్లీ ఒక వీడియో వస్తుంది కదా. ఈ 5 పీడిఎఫ్స్ అనేవి మనకి 5 వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ అనేవి మంత్లీ కరెంట్ అఫైర్స్ లో ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ప్రింట్ తీసుకుని జిరాక్స్ తీసుకుని చదువుకునే విధంగానే మీకు అయితే ప్రింట్ ఫార్మాట్ లోనే ఉంటాయి. అలాగే మీకు లాస్ట్ 12 మంత్స్ జనవరి నుండి డిసెంబర్ దాకా ఇయర్లీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్, అలాగే లాస్ట్ 6 మంత్స్ జూలై నుండి డిసెంబర్ దాకా ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్ అనేది మనకి మీకు రైల్వే ఎస్ఎస్సి క్యూజే 50+ స్టాటిక్ జీకే టాపిక్స్ అనేవి కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఈ పీడిఎఫ్స్ అన్ని వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి స్క్రోల్ చేసిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. చిన్న ఫన్నీ మీమ్స్ వీడియోస్ అనేవి ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను. అవి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.